విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఉద్యోగాలు చేస్తున్న తెలుగు విద్యార్థులు ఎదుర్కొంటున్న పరిస్థితులపై అడ్వకేట్ శ్రీనివాసరావు కవటి ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో విదేశాల్లో తెలుగు విద్యార్థుల మృతుల సంఖ్య పెరుగుతుండటంతో అనుమానాస్పద మరణాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగించే అంశాన్ని అన్నారు. మాదక ద్రవ్యాలకు బానిస కావడం, మద్యం సేవించడం వంటి అలవాట్లు కొంతమంది విద్యార్థుల ప్రాణాల మీదకు తెస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాలకు వెళ్లి చదువుకుంటున్న లేదా పనిచేస్తున్న తెలుగు విద్యార్థులు తమ భద్రత విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలంటున్న అడ్వకేట్ శ్రీనివాసరావుతో మా విజయవాడ బ్యూరో ప్రతినిధి బిందు ఫేస్ టు ఫేస్. విదేశాల్లో విద్య పేరిట మోసాలు జరుగుతున్నాయని, విదేశాలకు వెళ్ళిన విద్యార్థులు దాదాపు చాలామంది ఆత్మహత్యలు గురవ్వడం కానీ, వివిధ ప్రాబ్లమ్స్తో అయితే ఫారిన్ కంట్రీస్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సమస్యకు సంబంధించి ఈరోజు గొంతు విప్పి మాట్లాడడానికి మనతో పాటు అడ్వకేట్ ఉన్నారు. సార్, అసలు విదేశాల్లో ఆ తెలుగు విద్యార్థుల పరిస్థితి ఏంటి, అసలు ఎలా ఉంది? అంటే ఓవరాల్గా చూస్తే బాగానే ఉందమ్మా. బట్ కొన్ని మనం మీడియాలో చూసి కొంచెం స్పందిస్తాము. అంటే మన వాళ్ళు ఒకవేళ చాలాసార్లు ఏంటంటే ఇక్కడ మనం ఒక సెమిస్టర్ ఫీజు తీసుకొని వెళ్తారు, రెండో సెమిస్టర్, మూడో సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్ మీరు ఫీజులు కట్టుకోవచ్చు అని మనకు ఒక అపోహ, అక్కడ పని చేసుకోవచ్చు అని. అంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే అంటే అమెరికాలో చూసుకుంటే ట్రంప్ గారు వచ్చిన తర్వాత కాస్త ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ ఆఫీసర్ని ఎక్కువ హైర్ చేశాడు. ఆయన బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇచ్చి ఎక్కువ పోలీసు వాళ్ళని హైర్ చేశాడు. సో వాళ్ళు డిఫరెంట్ సిటీస్కి వెళ్ళి వాళ్ళు చూస్తున్నారు. అంటే రెస్టారెంట్స్కే కానీ అక్కడికి వెళ్ళి వీళ్ళకు మన వాళ్ళకు అవుట్ సైడ్ ద క్యాంపస్ పనిచేసే అర్హత ఉండదు స్టూడెంట్స్కి. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు, వాళ్ళకు కేసులు అయినప్పుడు ఇంట్లో చెప్పుకోలేరు, అంటే ఫీజులు కట్టుకోలేరు, బోల్డెన్ లోన్స్ ఉంటాయి. అలాంటప్పుడు కూడా కొంత వాళ్ళు అంటే డ్రింకింగ్ కానీ కొంచెం డ్రగ్స్ తీసుకొని డిప్రెషన్లోకి పోతున్నారు. అదొక కారణం. సార్, మీరు ఇవన్నీ చెప్తున్నారు, ఇట్లాంటి పరిస్థితులు అక్కడ విద్యార్థులు ఎదుర్కొన్నారు. ఏమన్నా సెన్సస్ ప్రకారం చెప్తున్నారా అక్కడ ఇన్వెస్టిగేషన్ తర్వాత? ఇప్పుడు అక్కడ ఏంటంటే అండి, ఇప్పుడు అన్ని పబ్లిక్ ఇన్ఫర్మేషన్, అక్కడ అమెరికాలో అంతా పబ్లిక్ ఇన్ఫర్మేషన్, వీ కెన్ గెట్ ద ఇన్ఫర్మేషన్ ఆన్లైన్. అంటే లాయర్గా కొంత మాకు రీసోర్సెస్ ఉంటాయి, తెలుసుకుంటాం. అదొక కారణము. రెండో కారణం ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా చాలామంది స్టూడెంట్స్ ఏమవుతుందంటే కొంత క్లాసులలో వాళ్ళు కోపప్ అవ్వకుండా, అంటే క్లాసులు పోతారు, కోపప్ అవ్వరు, కోపకపోతే వీళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారు, డ్రింకింగ్ చేస్తున్నారు, అలా కూడా డిప్రెషన్లోకి వెళ్తున్నారు. మూడో కారణం ఏంటంటే వీళ్ళు కొంతమంది స్టూడెంట్స్ 18, 19, 20 ఇయర్స్కి వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత కొంత రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కూడా అమ్మాయిలతో అవి అలాంటి వాటితో కూడా ప్రాబ్లమ్స్ పడుతున్నారు. ఇవన్నీ ఇంకో నాలుగోది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరు. అక్కడ మాకు యూనివర్సిటీలలో కౌన్సిలర్స్ అని ఉంటారు, వెళ్ళి కౌన్సిలింగ్ చేయించుకుంటే బెటర్ వీళ్ళకి. ఇంకోటి ఏంటంటే అక్కడ లైబ్రరీ, అక్కడ ఫెసిలిటీస్ చాలా ఉంటాయి స్టూడెంట్స్కి. అక్కడ వాళ్ళకు ఈవెన్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది, స్టూడెంట్స్ ఇన్సూరెన్స్. వాళ్ళకి అలాంటిది ఏమైనా అయినప్పుడు దే కెన్ గో టు ద డాక్టర్స్ అండ్ సీ. కానీ మన వాళ్ళకి ఏంటంటే భయం, పిల్లలకి చెప్పుకోలేరు. కొంతమంది డిప్రెషన్లోకి వెళ్తారు ఇక్కడి నుంచి పేరెంట్స్ దగ్గర వచ్చిన తర్వాత. దాన్ని కల్చర్ షాక్ అని అంటారు. వాళ్ళు చెప్పుకోలేరు, పేరెంట్స్కు చెప్పుకోలేరు, అక్కడ ఎవరికి చెప్పుకోలేరు. సో సతమతం అయ్యి కొంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. మీరు ఏదైతే చెప్తున్నారో ఈ మాదక ద్రవ్యాలు తీసుకోవడం కానీ వివిధ కారణాలు అయితే విద్యార్థులు అక్కడ ఫేస్ చేస్తున్నారు. దీనికి అంటే మొత్తానికి సంబంధించి అసలు ఫైనల్గా సొల్యూషన్ ఏం లేదంటారా? సొల్యూషన్ ఉందమ్మా. అంటే ఇప్పుడు మనము వీ హ్యావ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ ద సిస్టమ్. ఇప్పుడు అక్కడ యూనివర్సిటీలో కూడా కౌన్సిలర్స్ ఉంటారు, ఫ్రీగా మాట్లాడవచ్చు మీరు. కౌన్సిలర్స్ అంటే ఎడ్యుకేషన్ కౌన్సిలర్స్ కాకుండా సైకాలజీ కౌన్సిలర్స్ కూడా ఉంటారు. మీకు యూనివర్సిటీలోనే డాక్టర్లు ఉంటారు. ఇవన్నీ కూడా వాళ్ళు వెసులుబాట్లు ఉన్నాయమ్మా. తెలుసుకోవాలి, చేసుకోవాలి. వాళ్ళు తెలుసుకుంటే బెటర్. సార్, రీసెంట్గా చూస్తే చాలా వరకు ఆత్మహత్యలు కూడా తెలుగు విద్యార్థులే ఆత్మహత్య అని ప్రతి ఒక్క పేపర్లో కూడా మనకు కనిపిస్తుంది. రోజుకి ఒక్క వార్తనే వస్తుంది. అంటే ఫారిన్ కంట్రీస్లో ఏం జరుగుతుందని తెలుగు విద్యార్థులకి అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా వీళ్ళకి ఏంటంటే లాంగ్వేజ్ ఒకటి బ్యారియరు. మెయిన్ స్ట్రీమ్లో వాళ్ళు కలవరు, తెలుగు స్టూడెంట్స్తోనే ఉంటారు. అట్లా సెక్లూడెడ్ అయిపోయినప్పుడు మీరు ఇప్పుడు ఒంటరిగా ఇప్పుడు మన ఊరికి వచ్చి మనం మాట్లాడుకుంటే 10 మందితో బాధలు మాట్లాడుకుంటాం, తెలుసుకుంటాం. మీరు అక్కడ దేశంలో సెక్లూడెడ్గా ఉంటారు కదా, మీకు ఫ్రెండ్స్ ఉండరు, అక్కడ లోకల్ వాళ్ళు మీతో ఉండరు, మన తెలుగు వాళ్ళు కూడా ఉండరు అక్కడ. సో సెక్లూడెడ్ అయినప్పుడు కూడా డిప్రెషన్ అమ్మా. ఇదంతా సైకలాజికల్ ఇష్యూస్ మాత్రమే.
సో చూసారు కదా, అక్కడ అంటే ఫారెన్ కంట్రీస్లో ఉన్న విద్యార్థులు ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి పలు కారణాలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా దాంట్లో ముఖ్యమైన కారణాలు అయితే చెప్పడం జరిగింది. ఒకటి లాంగ్వేజ్ బ్యారియర్ అయితే, ఇంకోటి మాదక ద్రవ్యాలు కానీ ఆల్కహాల్ సేవించడం కానీ ఇవన్నిటి కూడా అక్కడ విద్యార్థులు మానసికంగా ఒత్తిడికి గురయ్యి అక్కడ మృతి చెందడం కానీ ఇట్లాంటి ఇష్యూస్లో అయితే ఉంటున్నారని కూడా లాయర్ చెప్తూ ఉన్నారు. అదేవిధంగా పేరెంట్స్ కూడా విద్యార్థుల పట్ల అంటే ఫారెన్లో చదువుకుంటున్నప్పటికీ కూడా అంత చదువుతున్నారని వదిలేయడం కాకుండా కొంచెం కేర్ తీసుకుంటే మంచిది అని కూడా అంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.